హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి 2-in-1 ఫ్రేమ్ అనేది కుర్చీలో కూర్చుని చాలా ఈజీగా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ గురించి ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 2-in-1 మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ గురించి ఈరోజు పూర్తిగా చేసి చూపిద్దాం. ఇలా అనేది మీరు పక్కన పెట్టుకోవచ్చు విప్పదీసేసి. ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా అనేది ఫిట్ చేసుకోవాలనేది పూర్తి వివరాలతో సహా ఈ వీడియో ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ముందుగా ఏం చేయాలంటే మీకు బోల్ట్ అనేవి వస్తాయి, ఈ బోల్ట్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఇవన్నీ విప్పదీసుకోవాలి ముందు. ఇవన్నీ విప్పదీసుకుని నీట్గా మీరు ఒక చోట అనేది పెట్టుకోవాలి. ఇది 2-in-1 మగ్గం, హై క్వాలిటీ మగ్గం, మీకు ఎప్పుడు కూడా అలాగే ఉండిపోయే మగ్గం అనేది. చూడండి, మళ్ళీ దీనికి కూడా ఉంటాయన్నమాట బోల్ట్స్ అనేవి. ఇవి కూడా విప్పదీసేసి మొత్తం విప్పదీసేయాలి బోల్ట్స్ అనేవి. తీసేసిన తర్వాత ఇవి చూసారా ఒక పక్కన ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫిట్ చేసే ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఇది ముందు కట్ చేసుకోండి. ఇవి 4 ఉంటాయన్నమాట, అంటే ఇటు రెండు అటు రెండు. ఇవి ఏంటంటే కాళ్ళు అనమాట, అంటే మగ్గానికి ఒక స్టాండ్ అన్నమాట. ఇది చూసారా 1 2 3 4 ఉంటాయి చూసారా. ఇవి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ 4 అనేవి తీసుకుని ఇక్కడ చూడండి, ఇవి దానికి బిగించడానికి 2 హోల్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 హోల్స్ ఉండేవి కూడా మీరు ఇవి 2 ఉంటాయి, ఈ 2 తీసుకోండి. అవి 4, ఇవి 2, మొత్తం కలిపి 6 అనమాట. ఇవి పక్కన పెట్టేయండి. అది చూడండి, అవి కనిపిస్తున్నాయి చూసారా హోల్స్ వేసింది, అవి మగ్గం అనేది పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి ఇవి తీసుకోండి, ఇది ఈ 2 ఈ 4. ఇది చూసారా ఇక్కడ హోల్స్ వేసి ఉంటాయి అన్నమాట. ఈ 2 తీసుకున్న తర్వాత అవి మగ్గం అన్నమాట. మగ్గం కూడా అది పక్కన పెట్టేయండి. అది బిగించడం అనేది తర్వాత ప్రాసెస్ అది. కానీ ఇవి 2 పక్కన పెట్టేసిన తర్వాత ఫస్ట్ 2-in-1 మగ్గం స్టాండ్ అనేది, అంటే కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు, మీరు కావాలనుకుంటే కింద కూడా కూర్చుని కుట్టవచ్చు. దీన్ని మేము బిగిద్దాం ఇప్పుడు, అంటే దీన్ని ఫిట్ చేద్దాం అన్నమాట. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. అవి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి, ఇవి 4 ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి, అటు 1 అటు 2 పెట్టాను, నేను ఇలా పెట్టాను అన్నమాట. ఇలా అనేది ముందు పెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఆ అడ్డంగా ఏదైతే బిగిస్తామో ఆ సువ్వ కూడా కరెక్ట్గా దాన్ని అలా పెట్టుకోండి, నీట్గా అలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఆపోజిట్గా కూడా అలాగే పెట్టాలి. అంటే ఒక స్టాండు, రెండో స్టాండ్ ఇలా పెట్టి సువ్వ స్ట్రైట్గా పెట్టిన తర్వాత ఇది కూడా సేమ్ అన్నమాట. చూడండి, అక్కడ 1 ఇక్కడ 1, మళ్ళీ దానికి ఇది. మీకు అర్థం అవ్వాలి కదా మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలి ప్రతిదీ కూడా. చూడండి, ఇలా పెట్టేయాలి ముందు, అంటే అటు 2 ఇటు 2 సువ్వలు అనేవి దీన్ని బిగించాలన్నమాట. ఇప్పుడు అంటే ఏదైతే బోల్ట్స్ అనేవి ఓపెన్ చేసామో దాన్ని నీట్గా దానికి జమ చేయాలి. చూసారు కదా, 2 వైపులు కూడా అలా పెట్టేసిన తర్వాత 2 వైపులు కూడా ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏంటంటే ట్రిక్ అనేది తెలియాలి. ఇప్పుడు చూసారా, ఇవి బోల్ట్స్ అనేవి ఎక్కడ ఉంటే విప్పేసామో మళ్ళీ దానికి పెడుతున్నాం. ఎలా పెడుతున్నాం అనేది నీట్గా మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇక్కడ హోల్ ఉంది, హోల్లోకి పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి జాగ్రత్తగా దాంట్లోకి కరెక్ట్గా కూర్చోబెట్టాలి. ఇలా అనేది బోల్ట్ అనేది కూర్చోబెట్టిన తర్వాత చూడండి, కింద అనేది ఇక్కడ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా దానికి పెట్టి దానికి చూడండి ఇలా బోల్ట్స్ అనేవి ఇలా బిగించుకుని టైట్ చేసుకోవాలి. ఇటుపక్క కూడా సేమ్ అనేది 2 పెట్టేయాలి. ఈ బోల్ట్స్ అనేవి ఇలా ఓపెన్ చేసుకుని దాంట్లో నుంచి దీంట్లోకి హోల్లోకి కరెక్ట్గా పెట్టుకుంటే మీకు తెలుస్తుందన్నమాట. పూర్తి వివరాలు అనేవి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇలా వేసిన తర్వాత ఇది మీరు టైట్ చేసుకోవడమే. ఈ 2-in-1 ఫ్రేమ్ అనేది ఇలా మీరు ముందు ఇలా బిగించుకోవాలి. బిగించుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ టైట్ అయిపోయింది మనకి. టైట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ అనేది ఇప్పుడు చూడండి, దాన్ని ఇలా పెట్టాను. సేమ్ ఆపోజిట్ అనేది అలాగే మీరు ఫిట్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అనేది జస్ట్ అనేది ఎంత హ్యాండ్తో మీకు టైట్ అయిందో అంతవరకే టైట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చెప్తాను. చూడండి, దీనికి కూడా ఇలాగే సేమ్ ఆపోజిట్ దాంట్లో బోల్ట్స్ అనేవి పెట్టి కరెక్ట్గా అవి బిగించేయడమే. బిగించిన తర్వాత ఇది ఒక స్టాండ్ అనేది కరెక్ట్గా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, కంప్లీట్ అయిపోయింది చూసారా. ఇటువైపు అటువైపు 2 వైపులు కూడా బిగించేసాను, నేను టైట్ చేశాను. చేసిన తర్వాత మెయిన్ పని ఏంటంటే చేయాల్సింది, జాగ్రత్తగా గమనించండి. ఇలా నుంచోబెట్టిన తర్వాత చూడండి ఒకసారి ఇవి కదులుతుంది చూసారా, ఎలా కదులుతుంది చూసారా. ఇలా అంటే ఊరుకునే కదులుతుంది. ఈ కదలిక అనేది ఉండకుండా స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, ఈ స్టాండ్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి 10వ నంబర్ ఏదైతే రెంచి అనేది ఉంది, 12 10 ఉంది. 10వ నంబర్తోనే కరెక్ట్గా మీకు ఈ రెంచులు అనేవి, ఈ రెంచి అనేది తెప్పించుకోండి. ఇది ఏదైతే రెంచి ఉంది కదా, ఇది టైట్గా ఇలా చేయడానికి ఇది కరెక్ట్గా మీరు ఈ టూల్ కిట్లో దొరుకుతాయి. ఇవి చాలా బయట కూడా దొరుకుతాయి. ఒక 20 రూపీసు, ఒక 30 రూపాయల లోపలే ఉంటాయన్నమాట. ఇది ఒక్కటి ఈ రెంచి అనేది తెప్పించుకుని టైట్గా మీరు ఫిట్ చేసేయండి. చూసారా, ఇది 10 12
అంటే 10 నంబర్తో సెట్ అవుతుంది ఈ బోల్ట్ అనేది. కరెక్ట్గా మీరు ఈ బోల్ట్స్ అనేవి టైట్ చేత్తో చేసిన తర్వాత ఆ తర్వాత దాంతో మీరు టైట్గా బిగించండి. ఒకసారి బిగించేశారనుకో టైట్గా, అసలు మగ్గం ఫ్రేమ్ అనేది కదలడం అనేది అసలు జరగని పని. అది ఒక్క టాపిక్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా టైట్ చేసేయండి చాలు. మీకు ఫ్రేమ్ అనేది ఎంత ఊపినా ఈ 10 నెంబర్తోనే చేయాలి. 10 నెంబర్ దాంతో ఇప్పుడు చూడండి ఎంత ఊగిచ్చినా అసలు ఊగట్లేదు. ఫ్రేమ్ కదిలిపోయిద్ది కానీ అసలు అది ఊగడం కానీ ఇలా చేయడం కానీ లూజ్ అవ్వడం కానీ అసలు జరగని పని. అది మెయిన్ విషయం అన్నమాట. ఈ విషయం అనేది జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎంత కదిపినా కదలట్లేదు. చూసారా? అది ఈ రెంచి యొక్క టైట్ చేయడం వల్ల లాభం అని. చూడండి ఇప్పుడు బిగించక ముందు నార్మల్గా టైట్ చేసినప్పుడు ఎలా కదులుతుంది చూసారా? స్టాండే కదిలిపోతుంది. ఇప్పుడు చూడండి అస్సలు కదలట్లా, ఎక్కడ కూడా స్టాండ్ మొత్తం కదులుతుంది కానీ స్టాండ్ అనేది సపరేట్గా కదలట్లేదు. చూసారుగా దీనికి తేడా అనేది. అందుకనే టైట్ చేయమని చెప్పేది మీకు. టైట్ చేయడం వల్ల స్టాండ్ మొత్తం కదిలిద్ది కానీ మీకు ఒక పార్ట్ అనేది కదలడం అనేది జరగదు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైందని చూడండి. ఇలా అనేది రెండు కూడా నేను చక్కగా ఆ రెంచితో టైట్ చేశాను. చూసారా? కదలట్లేదు, స్టాండ్ మొత్తం కదిలిద్ది మీకు. కానీ ఆ టైట్ అనేది చేసుకోవడం వల్ల ఎక్కడ పార్ట్స్ అనేవి అక్కడ లూజ్గా కదలవు. ఈ తప్పు మాత్రం మీరు చేయవద్దు దయచేసి. మీరు ఖచ్చితంగా ఇలా అనేది ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా ఆ రెంచి అనేది 10వ నెంబర్ తెప్పించి చేయండి. చూడండి ఇప్పుడు 2-in-1 మగ్గం అనమాట. అంటే కుర్చీ మీద కూర్చుని కుర్చేటట్లుగా ఇలా తీయాలి. పైకి తీయంగానే ఇక్కడ హోల్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏ సైజులో కావాలనేది పెట్టుకోండి. అంటే మీకు కుర్చీలు అనేది మీకు పర్ఫెక్ట్గా కావాలంటే ఇది చివరిది పెట్టండి. ఇలా పెట్టంగానే మీరు కుర్చీలో కూర్చుని ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ ఫ్రేమ్ అనేది పైన పెట్టుకుని చూడండి ఎంత హైట్ అయింది చూసారా? అంత హైట్ అనేది అయిపోయింది. దీన్ని ఇలా అటువైపు కూడా ఆపోజిట్ అనేది హోల్ కూడా పెట్టుకోవాలి. అంటే స్టాండ్కి ఆపోజిట్ కూడా ఒక హోల్ అనేది ఉంది చూసారా? దాంట్లో కూడా సేమ్ అనేది ఆ బోల్ట్ అనేది పెట్టేయండి. ఈ హైట్ చూసారా ఎంత వచ్చిందో? ఈ హైట్ అనేది ఇలా వచ్చేసింది. ఇక్కడ మీరు మగ్గం పెట్టుకోవడమే. ఇక్కడ టైట్గా చేసుకున్నారు కదా, సేమ్ చూడండి ఇప్పుడు కింద అనేది పెట్టాను అనమాట. కింద పెట్టి ఫ్రేమ్ అనేది బిగించిన తర్వాత దాని మీద ఫ్రేమ్ అనేది పెట్టాను. ఇదే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఐరన్ది, మొత్తం ఐరన్ ఉంటుందన్నమాట. ఇలా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా. ఇది మీకు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ అనేది మళ్ళీ పైకి కూర్చున్న తర్వాత ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను. చూశారు కదా? ఇలా అనేది టైట్ చేసుకోవచ్చు. 1 మీటర్ పైన ఉంటుంది ఇది. అంటే ఒక మీటర్కి 2 ఇంచులు ఎక్కువ ఉండిద్ది. ఇది అనేది మీరు ఇలా చక్కగా టైట్ అనేది చేసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉండిద్దంటే టైట్ అనేది మీకు వర్క్ అనేది ఈజీగా వచ్చేయడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. చూశారు కదా? ఈ ఫ్రేమ్ అనేది పూర్తిగా కింద పెట్టి ఉన్నాం. ఇప్పుడు చూడండి పైన పెట్టిన తర్వాత చూపిస్తాను నేను. ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది ఇది కుర్చీలో కూర్చున్న తర్వాత దీని వాల్యూ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మీరు ఈ ఫ్రేమ్ వల్ల ఏంటంటే మిగతా ఫ్రేముల మీద కూడా ఒక 30% టైట్ అనేది పొందవచ్చు. చక్కది కూడా మీకు పనికిరాదు. ఈ ఐరన్ ద్వారా మీరు టైట్ అనేది చేసుకుంటే దీని మీద వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇది హై క్వాలిటీ ఫ్రేమ్ అన్నమాట. చూసారు కదా? ఇది ఫ్రేమ్ అనేది ఎలా బిగించుకోవాలని ఆ వీడియో కూడా ఉంది. చూసారా ఎంత టైట్ ఉందో, ఎంత ఫిట్నెస్ ఉందో? కనీసం స్ప్రింగ్ యాక్షన్ కూడా రావట్లేదు. అంటే అంత టైట్ అనేది ఉంది. చూసారు కదా? అది అంత టైట్ అనేది ఉండడానికి కారణం ఏంటంటే అది ఐరన్ ఫ్రేమ్ వల్ల, అంటే మగ్గం వల్ల, ఐరన్ మగ్గం అనేది. ఇప్పుడు చూడండి పైన కూర్చుని కుట్టడం అనేది ఎలా అనేది కుర్చీలో కూర్చుని అది కూడా చూద్దాం. ఒకసారి చూడండి జాగ్రత్తగా. చూడండి పైన కూర్చుని కుట్టేటట్లుగా ఈ మగ్గాన్ని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని లాగంగానే మీకు చూడండి ఈ ఫ్రేమ్ అనేది లాగంగానే పైకి వచ్చేది. ఇలా అనేది చివరి బోల్ట్ అనేది పెట్టేయండి. పెట్టేస్తే టైట్ అయిపోయింది. ముందు ఏంటంటే మగ్గం అనేది పక్కన పెట్టండి. పక్కన ఇలా నుంచోబెట్టండి. పెట్టిన తర్వాత ఫ్రేమ్స్ అనేవి పైకి ఎత్తి ఆ బోల్ట్స్ అనేవి కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మగ్గం అనేది దానిపైన పెట్టేయండి. పెట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా? ఇలా అనేది మీకు సైజులు కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా అనేది చూడండి అటువైపు కూడా చూడండి ఆపోజిట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా అనేది బోల్ట్స్ అనేవి పెట్టేసి చక్కగా బోల్ట్స్ అనేవి వేసి టైట్ చేసుకోండి. మగ్గం అనేది ఎక్కడ మీకు కదలదు. ఇప్పుడు చూసారా ఎలా అనేది 2-in-1 మగ్గం అనేది అయిపోయింది. పైన కూర్చుని అంత ఫ్రీగా కుట్టొచ్చు. అంటే ఎటువంటి ప్రెషర్ అనేది ఉండదు. చాలా చాలా హ్యాపీగా ఈజీగా ఈ కుర్చీలో కూర్చుని మేము కుట్టేవచ్చు. వర్క్ అనేది చాలా ప్రశాంతంగా అవుతుంది అన్నమాట. వర్క్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. చూడండి చాలా ఈజీగా నేను వర్క్ అనేది చేసేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు ఆ టైట్ అనేది ఫస్ట్ ఉంటే ఇంప్రెషన్. అంటే రెండోది ఏంటంటే ఫ్రీగా మగ్గం మీద అంటే ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హ్యాపీగా ప్రశాంతంగా వర్క్ అనేది చేసుకోవడం అనేది ఈ 2-in-1 ఫ్రేమ్ వల్లే సాధ్యమవుతుంది. చూసారా ఎలా అనేది నేను కూర్చుని ప్రశాంతంగా ఈ ఫ్రేమ్ అనేది చేస్తున్నాను. చూసారు కదా వర్క్ అనేది? చూసారు కదా? ఇలా అనేది చాలా చాలా ఈజీగా
ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా ఈ కుర్చీలో కూర్చుని కుట్టుకునేటట్లుగా పెయింటింగ్ మాత్రం నంబర్ 1గా చేయవచ్చు. చూసారా ఎంత ప్రశాంతంగా, ఒక కాలు కూడా పైన పెట్టుకుని చాలా చాలా ఈజీగా, మీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఎంత హ్యాపీ ఉండిద్దంటే మీకు అంత కంఫర్టబిలిటీ అనేది ఈ మగ్గం 2-in-1 మగ్గం వల్ల అవుతుంది. కుర్చీలో కూర్చుని ఎంత ప్రశాంతంగా కుట్టొచ్చు అంటే వర్క్ అనేది అసలు మీకు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. కుర్చీలో కూర్చున్నది ఫీలింగ్ వేరు, కింద కూర్చుంది ఏంటంటే ఒక రకంగా ప్రెషర్ అనేది ఉంటుంది. కింద అనేది కూర్చున్నాం ఒక బరువులాగా ఫీల్ అవుతాం అనమాట. అందుకని ఈ పైన కూర్చున్న తర్వాత మీకు ఈ వర్క్ అనేది ఇలా కుట్టేటప్పుడు ఎటువంటి ఫీలింగే ఉండదు. అసలు మేము కూర్చున్నామా అని మా మీద ఒక ప్రెషర్ అనేది పడడం అనేది ఉండదు. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట కుర్చీ మీద కూర్చుని కుట్టడం అనేది. ఇది సాధ్యం అనేది ఈ 2-in-1 ఫ్రేమ్ వల్లే అవుతుంది. ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా 2-in-1 ఫ్రేమ్ అనేది నీట్గా మీరు ఇలా ఫిట్ చేసుకుని ప్రశాంతంగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఎలా చెప్పాలనుకుంటే, నేను కింద కూర్చున్నప్పుడు పైన కూర్చున్నప్పుడు అనుభూతి అనేది నాకు ఎలా అర్థమైందంటే, పైన అనేది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఒక మగ్గం మీద ఇలా బరువు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. అంతా హ్యాపీగా ఉంది పైన కూర్చోవడం వల్ల. దీనివల్ల కూడా పెయింటింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, హ్యాండ్ వర్క్ కూడా అయిపోతుంది. మగ్గం వర్క్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా ఎలా చేస్తున్నాం వర్క్ అనేది. ఇలా 2-in-1 ఫ్రేమ్ అనేది మీరు చక్కగా ఇలా చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియపరుస్తారనమాట. మగ్గం వర్క్ అనేది నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి 100% గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది. స్టిల్ ఇప్పటికి 13,000 మంది నేర్చుకుంటున్నారు. ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల రూపాయలు నష్టపోయి వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్, ఇక్కడ చూడండి మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగు, ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి. ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి
చూడండి, మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి, కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా. ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చూడండి, వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో, బై నౌ అని ఉంది. ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో, కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడాల్సింది, ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా. ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి, మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి. పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి. తర్వాత వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి. ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ వీడియో, ఒక్క వీడియో చూడండి చాలు. మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి, అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది. అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి. ఇలా హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.